100 రోజులు కూడా పని ఇవ్వడం చేత కాని వాళ్ళు, ఎక్కడా 100 రోజులు పని కూడా ఇన్ని సంవత్సరాలు అమలు చెయ్యని వాళ్ళు 125 రోజులు పని ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలు వెర్రివాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఈ పథకం అమలు చేయాలి అన్న చిత్తశుద్ధి బీజేపీకి ఏమాత్రం ఉన్నా ఈ రాష్ట్రాల మీద ఈ ఆర్థిక భారం వేసేది కాదు. నిజంగానే బీజేపీకి ఈ పథకం నడపాలి అన్న చిత్తశుద్ధి ఉండుంటే 100 రోజులు పని ఇచ్చి నడిపేది. కనీసం అది ఎక్కడా నడపలేదు అంటే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ పథకం మీద అదే అక్కడే తేలిపోతుంది. కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే 18.5 లక్షల జాబ్ కార్డు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే తొలగించేశారు అంటే ఇక వీళ్ళకి ఈ పథకం నడపాలి అన్న చిత్తశుద్ధి ఉంది అని నమ్మడం ఎలా? ముమ్మాటికి ఈ వీబీ గ్రామ్ అనే కొత్త చట్టం ఏదైతే ఉందో ఇది ఒక బూటకం, ఇది ఒక మోసం, అబద్ధం తప్పితే, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈ వీబీ గ్రామ్ ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ వీబీ గ్రామ్ అనే చట్టం వస్తే మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అన్నది పూర్తిగా సచ్చేపోతుంది. నిజంగా మన రాష్ట్రానికి 40% పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకాన్ని పూర్తిగా నీరు గార్చేస్తారు. ఇక 40% పనులు చంద్రబాబు గారే చేయించకపోతే ఇక 60% కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరం వాళ్లకు రాను కూడా రాదు. ఇది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే ఉపాధి హామీ పథకానికి ఒక గుండు సున్నా చుట్టాలని చూస్తున్నారు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఇది తగదు. మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో చాలా మంది ప్రజలు మా పక్షాన నిలబడడం జరిగింది. ఉపాధి హామీ పనిని ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పథకాన్ని ఏమాత్రం తొలగించొద్దు అని, యథావిధిగా జరిపించాలని, ఇంకా 150 రోజులు చిత్తశుద్ధితో నడపాలని, 400 రూపాయలు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇదివరకే చెప్పారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులు చేస్తామన్నారు, 400 రూపాయలు ప్రతిరోజు ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ కూడా అమలు చేసి ఉపాధి హామీ పనిని యథావిధిగా ఇంతకు ముందు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి నడిపిన ఈ పథకాన్ని మళ్లీ అలాగ నడపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.